సార్ ఇదేంటి కమల? అవునండి. యాక్చువల్‌గా ఈ 100 ఏకర్స్ ఫామ్‌లో మల్టీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాం మనం. హ్మ్. మల్టీ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్‌లో ఏంటంటే అన్ని రకాల దాదాపు ఒక 40 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కొంచెం కొంచెం వేసాం. ఓకే. ఒక ఎక్స్‌పీరియన్షియల్‌గా 20 ప్లాంట్స్ పెట్టాం. దానిలో ఇది కమల అనమాట. యాక్చువల్‌గా మన హైదరాబాద్ క్లైమేట్ అంత సూటబుల్ కాదు దీనికి. ఓకే. బట్ మనం ఎక్స్‌పీరియన్స్ ఇది కాబట్టి చేసాం. ఓకే. కానీ బానే ఉన్నాయి గదా సార్? బానే వచ్చినాయి బానే గదా? వచ్చింది. ఇంకొంచెం ఆప్టిమమ్ కండిషన్స్‌లో ఇంకా బా వస్తుంది. ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా పిల్లలు, ఫ్యామిలీస్‌తో మనం వచ్చినప్పుడు హ్మ్. ఏ సీజన్‌లో వచ్చినా ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది తీసుకోవడానికి. ఓకే. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 10 ఏకర్స్‌లో 20 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్‌ని అవకాడో గానీ ఈ కమల చెట్లు ఎన్నున్నాయి సార్ మొత్తం? 20 ఉంటాయండి. ఓకే. 20 వెరైటీస్. అన్ని వెరైటీస్ 20, 20 పెట్టాం. ఓకే. సార్ ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా కొబ్బరి చెట్లు ఎన్నున్నాయి? దాదాపు 200 ప్లాంట్స్ ఉంటాయండి. హ్మ్. ఇదేంటంటే ఒక ఫామ్ అనేది ఒక బ్యూటిఫుల్ డిజైన్‌గా అండ్ ఏ టైంలో మనం వెళ్ళినా ఏదో ఒక ఫ్రూటో, ఫ్లవరో ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతోటి డిజైన్ ఇలా చేసుకున్నాం. హ్మ్. ఈ కొబ్బరి అనేది మనం ఈ కండిషన్స్‌లో కంప్లీట్‌గా మోనోక్రాప్ లాగా గ్రో చేసే అట్మాస్ఫియర్ కాదు మనది. హ్మ్. బట్ దీన్ని రోడ్స్ వైపుగా తీసుకోవడం వల్ల అందంగా ఉంటుంది. హ్మ్. అండ్ మనం సరదాగా నడుచుకుంటూ వెళ్తే ఒక కాయ కొట్టుకొని తాగేటట్టు ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ వెరైటీస్ ఇది కేరళ మన కర్ణాటక వెరైటీ అండి. హ్మ్. ఓన్లీ వాటర్ కోసం నీళ్ళ కోసమే అనమాట, కొబ్బరి కోసం కాదు ఇది. ఓకే. సో ఓన్లీ కొబ్బరి నీళ్ళ కోసం మాత్రమే. అవునండి. మనం ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు సరదాగా ఇక కొట్టేసుకొని తాగేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే. కొబ్బరి చెట్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర? రెండే వెరైటీస్ పెట్టుకున్నాం. హ్మ్. నేటివ్ వెరైటీ మన మామూలు కోకోనట్ కోసం ఒకటి అండ్ తాగడం కోసం ఒకటి. సార్ సపోటా ఎన్ని ఎకరాలు వేసారు? సపోటా ఆల్మోస్ట్ 5 ఏకర్స్‌లో ఉంటుందండి. హ్మ్. ఇది కాలాపత్తి అని ఒక స్పెసిఫిక్ వెరైటీ. ఓకే. ఆల్మోస్ట్ 365 డేస్ వస్తానే ఉంటుంది ఇది. ఓకే. 365 రోజులు కాపు ఉంటుంది. 365 రోజులు ఉంటుంది. సపోటా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ప్లాంట్ అండి. దీనికి పెస్ట్ అవసరం లేదు, హ్మ్. ఫర్టిగేషన్ అవసరం లేదు, వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, వాటర్ ఓకే. తక్కువైనా పర్వాలేదు. అంటే ఏ కండిషన్ లో అయినా సరే గ్రో అయ్యే చాలా మొక్క అంటారా? రోబస్టిక్ ఇది. అండ్ ఫ్రూట్ పరంగా కూడా సపోటా అనేది చాలా మినరల్ రిచ్డ్ ఫ్రూట్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ప్లస్ కట్ చేసిన తర్వాత కూడా దీని షెల్ఫ్ లైఫ్ 15-20 డేస్ ఉంటుందండి న్యాచురల్ ఫార్మింగ్లో. ఎందుకంటే ఇది స్ట్రెస్ కండిషన్స్ అంతా బేర్ చేస్తుంది కదా. హ్మ్. అందుకని సపోటా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్. ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే సపోటాని ఎక్కువ తినండి. అది బెస్ట్ ఫ్రూట్. మనం ఏదో ఫ్యాన్సీగా ఏదో ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నాయి కాకుండా హ్మ్. సపోటా, జామ ఇలాంటివి మన నేటివ్ ఫ్రూట్స్ తింటా ఉంటే ఫార్మర్స్ కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే. సార్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ సపోటాస్? మోస్ట్లీ ఇవి కాలాపత్తి, క్రికెట్ బాల్ అని 2 వెరైటీస్ పెట్టుకున్నామండి. ఓకే. అంటే విచ్ ఇస్ వెరీ రోబస్టిక్ అండ్ మార్కెట్కి కూడా చూడటానికి మంచి సైజ్ వస్తుంది, హ్మ్. టేస్ట్ బాగుంటుంది. దిగుబడి ఎలా ఎలా ఉంటుంది సార్ ఇది? దాదాపు పర్ ప్లాంట్ అన్ యావరేజ్ ఆఫ్ 5 కేజెస్ వస్తుందండి ఇది. ఓకే. సార్ ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో జామ సాగు చేస్తున్నారు? జామ దాదాపు 12 ఎకరాల్లో జామ ఉందండి. హ్మ్. ఈ వెరైటీ కూడా ఇప్పుడు చాలా తైవాన్ జామని ఇలా రకరకాల వేస్తున్నారు. కానీ మేము యాజ్ ఏ న్యాచురల్ ఫార్మర్గా నా చాయిస్ ఎప్పుడు నేటివ్ వెరైటీకే. ఓకే. ఇది అలహాబాద్ సఫేది అని మన నేటివ్ వెరైటీ. ఓకే. కాయ మరీ ఎంత పెద్దగా అట్లా ఉండదు, కాయ చిన్నగానే ఉంటుంది. హ్మ్. సో ఈవెన్ మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉంటాం కాబట్టి హ్మ్. ఈ చిన్న కాయలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. ఓకే. అండ్ దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ. ఒకసారి వాళ్ళ కట్ చేస్తే జనరల్గా జామ రేపటికల్లా పండిపోతూ ఉంటుంది. హ్మ్. ఇది అట్లీస్ట్ 2 డేస్ కంపారిటివ్లీ ఆగగలదు అనమాట ఓకే. మిగతా వాటితో పోలిస్తే. అండ్ కంపారిటివ్లీ హైబ్రిడ్ వెరైటీస్ ఈ అలహాబాద్ సఫేద్ అనేది మోర్ న్యూట్రియంట్. హ్మ్. అండ్ మన ప్లాంటేషన్ ప్రాక్టీసెస్ కూడా ఇది కొంచెం రోబస్టిక్గా ఉంటుంది, డిసీజెస్ అది తట్టుకోగలుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఇది క్రాప్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ అగైన్ ప్రూనింగ్ చేస్తాం. ఓకే. ప్రూనింగ్ చేసి మళ్ళీ క్రాప్కి స్ట్రెస్ ఇచ్చేసి క్రాప్కి వదిలిపెడతాం. ఎంత సార్ ఎంత దిగుబడి వస్తుంది ఇది? ఇది ఆల్మోస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 20 కేజెస్ పర్ ట్రీ వస్తుందండి. ఓకే. పర్ సీజన్ అట్లా 2 సీజన్స్ వస్తుంది. సార్ ఈ ఫ్రూట్ వెరైటీ ఏంటి సార్ ఇది? ఇది పమెల్లా ఫ్రూట్ అంటారండి. ఇది లోపల మనం ఓపెన్ చేస్తే చాలా రెడిష్ ఆరెంజ్ లానే ఉంటుంది. ఓకే. చాలా రెడిష్ ఇది ఉంటుంది.
అండ్ దీంతో చాలా దేశాల్లో దీని లీవ్స్ కానీ ఈ పమెల్లా పైన తొక్క కానీ అండ్ దీని లోపల ఉన్న పార్ట్లో కానీ టీ చేస్తారు. ఓకే. అండ్ జామ్స్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఈ ఫ్రూట్ తో ఎక్కువగా జామ్స్ చేస్తారంటారు. జామ్స్ అంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. కన్జ్యూమ్ చేయడానికి కూడా కొంచెం పుల్లగా కొంచెం తీయగా అట్లా బాగుంటుంది. మనం ఓపెన్ చేయడానికి ఏమైనా ఉందా సార్? అంటే తీసి పీల్ చేయొచ్చు. కొంచెం ఇంకా టైం ఉంది దీనికి. ఇంకా పెద్ద ఇంత అవుతుంది. ఓ ఓకే. పెద్దగా అవుతుంది. ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి సార్ ఇవి కాయలు? నియర్లీ ఒక 20 ఫ్రూట్స్ వస్తాయి. ఓకే. అంటే వెయిట్ ఉండదు, అందుకని చెట్టు బేర్ చేయగలరు. మీరు పట్టుకొని చూస్తే చాలా లైట్ గానే ఉంటుంది అది. దాని సైజుకి ఆ వెయిట్ ఉండదు. ఓకే. ఏ సీజన్ లో ఎక్కువగా వస్తుంది? ఇది కూడా కంటిన్యూస్ గా వస్తానే ఉంటుంది. ఓకే. 365 days వస్తాను. మనకి ఇదేంటంటే రెగ్యులర్ హార్వెస్టింగ్ లా కాకుండా ఫామ్ లో ఒక ఎక్స్పీరియన్షియల్ గా సరదాగా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక ఫ్రూట్ ఉంటుంది అనే దానిలోనే. ఓకే. మేమేంటంటే యాజ్ ఏ కమ్యూనిటీ బయోడైవర్సిటీ, ఇంటిగ్రేషను, సస్టైనబిలిటీ, ఎక్స్పీరియన్షియల్, కలెక్టివ్ ఈ ఈ థీమ్లో చేసుకున్నాం కాబట్టి మాకేదో ఈ మొత్తం ఒక పంట దీన్ని నమ్మితే ఎంత వస్తుంది అనేది అది సెకండరీ. ఇదంతా టోటల్ ఈ ప్రాక్టీస్ అంతా బెస్ట్ ప్రాక్టీసెస్లో ఉన్నాం అనేదే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే సార్. ఇదేంటి సార్ ఈ చెట్టు ఏంటి? ఇది తినే నిమ్మండి, టేబుల్ లెమన్ అంటారు. మీరు డైరెక్ట్గా ఇంకా దీన్ని తొక్కతో సహా తినేయచ్చు. ఓకే. ఇట్ హ్యాస్ వండర్ఫుల్ మెడిసినల్ వాల్యూస్. ఈ ఆయిల్ స్కిన్కి కూడా చాలా మంచిది. ఓకే. మనం టీలా కట్ చేసి టీలాగా వాడుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. ఓకే. డైరెక్ట్ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. అలానే తినాలి దాన్ని, ఓపెన్ చేస్తే లేదు. తినేనమ్మా ఇది డిఫరెంట్గా ఉంది. మనకి మామూలుగా ఊర్లలో అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉండేది ఎప్పుడన్నా. సరే, మనం యాక్చువల్గా ఇప్పుడు ఆల్మండ్ అని, అమెరికన్ ఆల్మండ్ అని, ఆల్మండ్స్ అని, రోజు బాదం తినండి అని తింటా ఉంటాం కదా. అవును. సేమ్ ఫ్యామిలీ, బట్ ఇది డిఫరెంట్ వెరైటీ. ఇది ఓకే. మొత్తం దీని స్ట్రక్చర్ కానీ, ఆకులు కానీ, బాదం ఇది కానీ అంతా సేమ్ ఉంటుంది, కానీ ఇదంతా పెద్దగా ఉండదు. బట్ ఈవెన్ దీని ఫ్రూట్ని మన అద్దకాల్లో డిజైన్స్లో కలర్గా వాడతారు. ఓకే. ఇది పండి కింద పడినప్పుడు దాని నుంచి ఎక్స్ట్రాక్షన్లో అద్దకాల్లో వాడతారు. చాలా కల్చర్స్లో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్, సెలబ్రేషన్స్లో ఈ కాళ్ళకు పెట్టుకునే పారాన్ని కానీ అదంతా దీంతో వాడతారు. ఓకే. అండ్ ఇది ఏదైనా మన ఊర్లలో చూస్తే ఎప్పుడైనా గుడుల దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా ప్రసాదం పెడుతుంటే జస్ట్ ఒక ఆకు తీసుకొని పోయి దానిలో తినేస్తూ, అట్లా ఈవెన్ పొలంలో కూడా 4 బాదం ఆకులు తీసుకొని విస్తరలాగా కుట్టుకొని కూడా తినొచ్చు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సార్? లేదండి, ఇది కమర్షియల్ కాదు. ఇది ఈ బిట్ అంతా కూడా కేవలం ఎక్స్పీరియన్షియల్ గా ఓకే ఒక లైన్ తీసుకున్నాం అంతే. ఓకే. మా వాళ్ళు దీని నుంచి అప్పుడప్పుడు బాదం పప్పు కూడా తీస్తారు. అదొక యాక్టివిటీ. అంటే లైఫ్ ఈజ్ స్లో మోషన్ కదా. సరదాగా మీరు ఇక్కడ కింద పడినవి ఏరుకొని తీసుకెళ్ళి తినగలిగిన తిని దాన్ని పగలగొట్టి ఓపెన్ చేసి బాదం తినడం అనేది ఇట్ ఇస్ ఎ మెమరీ.